ముంబై వేదికగా మే 1వ తేదీ నుంచి జరిగే వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025లో పాల్గొనే అరుదైన అవకాశం పొందిన నిష్టల అన్వేష్ ను జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అభినందించారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ట్రైలర్ మేకింగ్ లో అన్వేష్ ప్రతిభా పాటవాలను ఆయన కొనియాడారు. జాతీయ స్థాయిలో జరిగిన ట్రైలర్ మేకింగ్ లో టాప్ 20లో అన్వేష్ 6వ స్థానం సంపాదించడం తెలుగు రాష్ట్రాలకే గర్వకారణమన్నారు. యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్స్ను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని నిష్టల అన్వేష్ అన్నారు. సినీ పరిశ్రమపై ఆసక్తి ఉన్న ఔత్సాహిక కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, సినీ ప్రముఖులను కలిసేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. గన్స్ అండ్ గులాబ్స్ అనే వెబ్ సిరీస్ కోసం ట్రైలర్ రూపొందించానని, దానికి గాను 6వ స్థానం దక్కిందని చెప్పారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ ప్రెస్ మీట్ కోసం అందరూ వచ్చినందుకు నిజంగా అందరికీ పేరున అందరికీ నా పేరు అన్వేష్ అండి. పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బేసికల్గా దీనికోసం ఈ వేవ్ సమ్మిట్ ఏంటి అనేది స్మాల్ ఇంట్రో చెప్పాలంటే, కంటెంట్ క్రియేటర్స్ ఎకానమీ అనేది చాలా బూమింగ్ అండ్ థ్రైవింగ్ బిజినెస్. ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరైనా కానీ, ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్, ఫిలిం ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి యూట్యూబ్ అనేది ఒక ఆల్టర్నేట్ మీడియా అయిపోయింది. ఈవెన్ మీడియా వాళ్ళకి కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ధీటుగా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా చాలా ఫ్లరిష్ అవుతున్నాయి. సరే, మీడియా ఛానల్స్ పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ యూట్యూబ్లో ఉండే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలనేది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ఇనిషియేటివ్ తీసుకుని ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం అని చెప్పి ఇండస్ట్రీ పీపుల్ని, ఇలా కంటెంట్ క్రియేటర్స్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నమే ఈ వేవ్స్ 2025 సమ్మిట్ అండి. సో ఇది బేసికల్గా ఏంటంటే 4 days ఎక్స్పోలో జరుగుతుందండి. అంటే ఏంటి, ఇక్కడ అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్ అండ్ నెక్స్ట్ రాజమౌళి ఇలాంటి పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరి దగ్గర నుంచి వాళ్ళ నుంచి ఇన్పుట్స్ లేదంటే వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ 4 days ఈవెంట్లో కూడా మన ఐడియాస్ ఏమైనా ఉంటే కూడా పిచ్ చేయొచ్చు అక్కడ. సో ఇది బేసికల్గా ఇది ఓన్లీ ఒక ఈవెంట్ చేయడమే కాకుండా ఈ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇలాగా ఈ కంటెంట్ క్రియేటర్స్ లేదా ఈ సోషల్ మీడియాలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం డిఫరెంట్ కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేశారు. లైక్ రీల్ మేకింగ్ కాంపిటీషన్ అని చెప్పి, పోస్టర్ డిజైనింగ్ కాంపిటీషన్ అని చెప్పి, అందులో ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ కూడా ఒకటే. ఈ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషను నెట్ఫ్లిక్స్ వాళ్ళతో కొలాబరేట్ అయి చేశారు. సో అందులో ఇది ఎందుకంటే పర్టికులర్గా ఈ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ మిగతా అన్ని కాంపిటీషన్లో కంటే చాలా పెద్దది. ఎందుకంటే దీంట్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఆల్ 3500 to 4000 ఎంట్రీస్ వచ్చాయి. అందులో నేను సెలెక్ట్ అవ్వడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇది పెద్ద అచీవ్మెంట్లా చూడట్లేదు, నేను బేసికల్గా ఒక ఆపర్చునిటీలా చూస్తున్నాను. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ వేవ్స్ 2020 సమ్మిట్ అనేది ఏదైతుందో ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి. ఈ ఇయర్ అనేది ఇది స్టార్టింగ్ ఇయర్. ఇది ఇంకా జనాలకి ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఇలాగ స్ట్రగుల్ అవుతున్న ఫిలిం ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇలాంటి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.